మాజీ చైర్మన్ బీసీ కమిషన్లో సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన వక్లాభద్రం కృష్ణమోహన్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడక మీ దగ్గరికి వస్తాను. వక్లాభద్రం గారు, మొత్తానికి వ్యవహారం అంతా బీజేపీ చుట్టూ తిరుగుతుంది. ఆడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది, ఇక్కడ జీవో ఇచ్చారు. ఇది బీసీకి 42% రిజర్వేషన్ల పెంపు అనేది ఆగిపోతే దానికి ఖచ్చితంగా బీజేపీ బాధ్యులు అనే ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఎందుకు మీ మీద దాడి జరుగుతుంది, ఏం చెప్తారు దీనికి? అంటే ముందు సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులో తెచ్చుకోమని చెప్పి ఈ రోజు ఒక సూచన చేసింది. దాన్ని ముందు గమనించాలి. రాష్ట్ర హైకోర్టులో వారు ప్రభుత్వం తరఫున ఉన్నత శ్రేణి అడ్వకేట్స్ పెట్టి దాని మీద బాగా వాదించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గారు లాస్ట్ టైం హైకోర్టులో వచ్చిన చర్చ ఇది. రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్, రాష్ట్రపతి దగ్గర బిల్లు, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా మీరు ఆ జీవో ఎలా ఇచ్చారు అని క్వశ్చన్ చేశారు. అంటే మీరు గవర్నర్ని, రాష్ట్రపతిని అవి క్లియర్ చేసేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని బీసీ సమాజం అంతా అంటుంది. ఇప్పుడు హైకోర్టులో ఆగినా, సుప్రీంకోర్టులో ఆగినా బీజేపీ బాధ్యులని మీపై విమర్శలు వస్తున్నాయి. అంటే మనము వాస్తవాల ఆధారంగా చూస్తే ఇవాళ చట్ట సవరణ జరగలేదు, చట్టంలో 50% దాటకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే అంశానికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ తెచ్చారు, మొన్న బిల్లులు పాస్ చేసి గవర్నర్ గారికి పంపించారు. అంతకుముందు బిల్ 3, బిల్ 4 కూడా రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు, ఇక్కడ రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి బిల్స్ ను ప్రొటెక్షన్ చేయమని చెప్పారు. కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంశయాలను వివరణాత్మకంగా చెప్పాలి. బిల్ 4 లో మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు, మీరు చేసినటువంటి సిపెక్ సర్వే మరి మీరు అధికారులతో చేయించారా, కృష్ణమూర్తిలో వికాస్ కిషన్ రావు గవాల్లో చెప్పినట్టు ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా చేయించారా, మీరు భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేశారు కదా, ఆ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషను ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామ పంచాయతీ వరకు వెళ్లి సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించిందా? అందువల్ల మేము చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటిది ఏంటంటే, మీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ కావచ్చు, లేదా మీ సర్వే నివేదికలు కావచ్చు, గోప్యంగా ఎందుకు పెట్టినారు? ఒకసారి రాష్ట్ర మంత్రివర్గము నివేదికలను ఆమోదించిన తర్వాత అవి పబ్లిక్ డాక్యుమెంట్స్ అయితే దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇవాళ మీరు గవర్నర్ గారికి ఈ బిల్లులు పంపిన తర్వాత వారు సంతకం పెడితే చట్ట సవరణ జరుగుతుంది, 50% సీలింగ్ పోతుంది. ఈ అన్ని ప్రక్రియల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర ఎక్కడున్నా చెప్పండి. కాబట్టి దీన్ని రాజకీయంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి మా చరణ్ అయినా, శుభ అయినా, మేమందరం కూడా ఏమనుకుంటాం, మాకు 42% రిజర్వేషన్లు కావాలనుకుంటాం. కాబట్టి ప్రభుత్వము చిత్తశుద్ధిగా ఉంది, మేము 42% నిలబెడతాము, అన్ని పద్ధతులు చాలా సమగ్రంగా చేశామని చెప్పుకుంటున్నప్పుడు హైకోర్టులో దాన్ని నిలబడేటట్టు ఏమనండి. ఇవాళ ఒక ఆయన ఎవరో తొందరపడి సుప్రీంకోర్టు పోయిండు, గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చిందయ్యా అన్నది. అట్లే హైకోర్టులో కూడా మీ సిపెక్ సర్వే చాలా శాస్త్రీయమైనది, మీ డెడికేటెడ్ కమిషన్ చాలా శాస్త్రీయమైనది, నివేదికలు మీరు చేసినటువంటి పద్ధతులన్నీ చాలా ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో చేసినామని చెప్పి ప్రూవ్ చేసి 42% రిజర్వేషన్ ఇవ్వండి, దానికి ఎవరు అడ్డుకుంటున్నారు? కాబట్టి ఇవాళ బట్టగాల్సి మీదేసి ఏదో ఒక రాజకీయ పార్టీ మీద నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. అందుకని నేను ఈ అంశంలో చాలా కాలంగా మౌనంగా ఎందుకు ఉంటున్నానంటే, మేమందరం కూడా మాకు 42% వస్తే మా ఊళ్ళు సర్పంచ్లు అవుతారు, వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, చైర్మన్లు అవుతారు, తర్వాత మేయర్లు అవుతారని చెప్పి మేము ఆశపడుతున్నాం. కాబట్టి దీని మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా రోజు నుంచి నేను మానేసిన. ఏ రాజకీయ పార్టీలను ఉండనివ్వండి, మా చరణ్ అయినా, మా శుభ అయినా, నేనైనా మేమేం కోరుకుంటాం, 42% నిలబడాలి. కృష్ణమోహన్ గారు, మీరు కోరుకోవడం వరకు ఎవరైనా బీసీ సమాజం అంతా కోరుకుంటుంది. మిగిలిన వాళ్ళు కూడా బీసీలకు వాళ్ళకి ఎంత ఉన్నారో అంత వాటా ఇస్తే తప్పేం లేదని ప్రతి ఒక్కరు అంటున్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే దానికంటూ ఒక సిస్టమ్, ఒక చట్టం, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది కదా, అవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారని మీరు అనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు నేను గతంలో డెడికేటెడ్ కమిషన్ మీద మాట్లాడాను, సర్వే మీద మాట్లాడాను, వాళ్ళ నివేదికల మీద మాట్లాడాను, లోపాలను ఎత్తి చూపాను. 100 వేదికల్లో నేను చెప్పినటువంటి విషయాలు ఇవాళ రికార్డెడ్ ఉన్నాయి. మళ్ళీ నేను వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. అలా లోపాలు ఉన్నప్పుడు హైకోర్టు అయినా ఎలా క్లియర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు అంటున్నాను. అదే అనేది ప్రభుత్వం ఏమంటున్నది, మేము చేసినవన్నీ కరెక్ట్ అంటున్నది. కరెక్ట్, మా డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్, మేము శాస్త్రీయంగా ముందుకు పోయినాం,
కాబట్టి ఆ లెక్కల ఆధారంగా మేము 42% నిలబెడతాం అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నాం, మరి అభిషేక్ సింఘ్వి గారిని తీసుకొస్తారా, లేకపోతే కపిల్ సిబాల్ గారిని తీసుకొస్తారా, మీరు హైకోర్టులో వాదించండి, నిలబెట్టండి. మేము ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలి? మీరు చేసిన తప్పు అనేటువంటిది చట్ట ప్రకారం ఏ విధంగా తప్పులైనటువంటిది ఇదివరకు ఎత్తి చూపినాం. ఇక అది అయిపోయింది, దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్తున్నదల్లా మీరు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా గణాంకాలు తీసినమ్మా, రిపోర్ట్లు కరెక్టు, మేము 42% నిలబెట్టేటటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేయగలిగినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కపిల్ సిబాల్ గారిని హైకోర్టుకు తీసుకురండి, అభిషేక్ సింఘ్వి గారితో మాట్లాడించండి, లేదా దీంట్లో బాగా ఎక్స్పర్ట్స్ అయినటువంటి నిపుణులైనటువంటి న్యాయవాదులను తీసుకురండి. మేము కోరుతున్నది ఒకటే, ఇవాళ రాజకీయ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెడతాం. మాకు 42% మీరు నిలబెట్టాలి, మీరు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మేము చేసింది కరెక్ట్ అని మీరు చెప్తున్నారు. మేము కావాల్సింది అదే కోరుకుంటున్నాం. మేము వేరే ఏమన్నాం, మాకు రాజకీయాలతో పని లేదు. ఇక మేము రాజకీయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మేము ఏ వేదికలలో ఉండవచ్చు, మా వాళ్ళకు 42% నిలబెట్టేటటువంటి శక్తివంతమైనటువంటి నివేదికలను మా ప్రభుత్వం నెరవేర్చగలిగిందని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెబుతున్నప్పుడు అది నెరవేర్చండి. మాకు 42% నిలబెట్టండి, మాకు కావాల్సింది అంతే. ఇక నేను వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. రైట్ థ్యాంక్ యూ వకలాభద్రం గారు, థ్యాంక్ యూ.